గత 5 ఏళ్లు అధికార అండతో రెచ్చిపోయి అంతులేని అరాచకాలకు పాల్పడిన వైఎస్ఆర్సీపీ నేతల భరతం పట్టే పనిలో పోలీసులు పడ్డారు. గతంలో కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన రావి టెక్స్టైల్స్ దాడి కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో 9 మంది వైఎస్ఆర్సీపీ యువ నేతలను గుడివాడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీ పరారీలో ఉన్నాడు. 2022 డిసెంబర్ 25న టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై వైఎస్ఆర్సీపీ నేతలు పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసి అరాచకం సృష్టించారు. రాపాక పవన్ కుమార్, మెరుగుమాల ఉదయ్ కుమార్, కొండ్రు శ్రీకాంత్, భార్గవ్, శుంకర సతీష్, గొట్టి అశోక్, రాజ్యబోయిన తాండవ కృష్ణ, గొల్లా వెంకటేశ్వరరావు, పన్నెట్టి మోషేను పోలీసులు అరెస్ట్ చేసి పెదపార్పొడి స్టేషన్కు తరలించారు. నిందితులపై 143, 144, 145, 188, 427, 506, రెడ్ విత్ 149 BNS సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు గడ్డం గ్యాంగ్ నేత మెరుగుమాల కాళీ పరారీలో ఉన్నాడు. కాళీ బయట రాష్ట్రానికి పరారైనట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టారు. వరుస అరెస్టులతో వైఎస్ఆర్సీపీ అరాచకవాదుల వెన్నులో వణుకు మొదలైంది.